నాకెప్పుడు కేకేనా? నీకెప్పుడు ఆగోలేనా? పెడతాను, నువ్వు అడిగినప్పుడు కాదు, నాకు అనిపించినప్పుడు. ఓకే. ఇది నా ఫేవరెట్ బొమ్మ, సిండ్రెల్లా. తీసుకో. నాకెందుకు? నాకెంతో ఇష్టమైన బొమ్మ నేను ప్రేమించిన మనిషి దగ్గర ఉండాలి. అట్లీస్ట్ ఆ బొమ్మ చూసినప్పుడైనా నేను తనకి గుర్తు రావాలి. అలా చూడకు. ఆఫ్ లేట్ నువ్వు నాతో టైం స్పెండ్ చేయట్లేదు విక్కీ. రోజు కలుస్తూనే ఉన్నాం కదా. నాకు సరిపోవట్లా. ఐ వాంట్ స్పెండ్ మోర్ టైం విత్ యూ. ఇది ఎప్పుడు నీతోనే ఉండాలి. సన్నీ లియోని, మియా ఖలీఫా, అబ్బా ఏం కలెక్షన్ రా. ఇంటర్నెట్ కూడా చూసి సిగ్గుపడుతుందిరా బాబు. రే, ఏం చేస్తున్నావురా? ఏముందిరా, నువ్వు ఎలాగో లవర్ బాయ్ క్యూట్ డాల్స్ ఆడుతున్నావు. నేను ఈ హాట్ డాల్స్ అన్ని నా రూమ్కి షిఫ్ట్ చేస్తా. ఆపరా. ఏంట్రా ఈ వీక్ అంతా ఎలా ఉంటుందో ఆలోచిస్తున్నా నేను. రే ఆత్మా నాన్న. రే కొత్త రిషురోలు ఉందా? రే ఆత్మా నాన్న. సత్య నాశ పట్టించినావు కదరా. నేనేం చేశాను రా? దానికి అదే పడి పగిలిపోయిందిరా. ఆహా, దాని అంతా అదే కింద పడి సూసైడ్ చేసుకుందంటారా? అరే అది చెప్తే సుప్రీంకోర్టు జడ్జి నమ్మడరా. ఇక నీకేం నమ్ముతుందిరా? విక్కీ, నేను కాదు నీకు వీడు. ఏయ్ నేనేం చేసిన మధ్య నీకు యాక్సిడెంటల్గా జరిగింది. కావాలని చేస్తానా చెప్పు. ఐఎమ్ సారీ. నిన్నేమన్నా ఎక్కువ ఇబ్బంది పెడుతున్నానా? అంటే am I forcing things onto you? ఏంటో బొమ్మ రెక్కడున్నందుకా? బొమ్మ గురించి కాదు విక్కీ, ఎవ్రీథింగ్. నాకెప్పుడు ఫోన్ చేయు, నా మొహానికి ఒక కాంప్లిమెంట్ కూడా ఇవ్వు. అంతెందుకు, ఇప్పటి వరకు కనీసం నన్ను ఒక్క డేట్కైనా తీసుకెళ్ళావా? రేపటి నుంచి నేనే కాల్ చేస్తాను, రోజు కాంప్లిమెంట్ ఇస్తాను, రేపే డేట్కి తీసుకెళ్తాను. ఇవన్నీ నేను అడిగినప్పుడు కాదు, నీకు అనిపించినప్పుడు చేయి విక్కీ. ఇంకో 2 రోజుల్లో నేను లండన్ వెళ్ళిపోతున్నాను. కానీ ఇప్పటికీ మన ఇద్దరి మధ్య ఏదో ఒక తెలియని స్పేస్ ఉంది. మీ అన్నయ్య ఆ? ఎక్కడా? అక్కడ రచన దాక్కో. ఎంత క్లోజ్ మిస్. మీ అన్నయ్య చూసుంటే ఇంట్లో చెప్పేసేవాడు, మన పెళ్లి చేయించేసేవాడు. నాకు కావాల్సింది అదే కదా. ఆయన అలాగే అంటారమ్మా. నువ్వే ఇంకోటి? అది మరే మొహటం పోగారు. విక్కీ, హ? చికెన్ తింటావా? వద్దు, మటన్? తర్వాత. ఫిష్? నాకు అలర్జీ. ఏం పెట్టా తిండు. ఎవరు చూడలే, లైట్ తీసుకో. బాబు గారు, మా నిక్కి కూడా మంచి సంబంధం చూడండి. తొందరగా పెళ్లి చేసేద్దాం. ఆ బాధ్యత కూడా తీరిపోద్ది. త్వరగా పని చేయండి మావయ్య. అప్పుడు తను త్వరగా వెళ్ళిపోతే తన రూమ్ ని నా వార్డ్రోబ్ గా మార్చేసుకుంటాను. ఆహా, నువ్వు అలా చేస్తే నా పెళ్లి తర్వాత మీ ఇంట్లో నీ రూమ్ ని నా వార్డ్రోబ్ కింద మార్చేస్తా. అదేంటి? ఆబ్వియస్లీ పెళ్ళైతే మీ ఇంటి. సపోర్ట్ చేయకుండా నేను అందరు నిన్నే చూస్తారు. హే విక్కీ, నువ్వేంటి ఇక్కడ? ఊరికే. ఏమైంది? నీకు ఇంకో 2 డేస్లో వెళ్ళిపోతుంది. ఇంట్లో ఈ సందడి ఉండదు. వేగోని మిస్. నీకు తెలుసా విక్కీ, నీకు పుట్టిన తర్వాత మాకు బాగా కలిసి వచ్చిందంట. షీజ్ అ లక్కీ చామ్.
హా. అందుకే ఇంట్లో అందరూ తన తర్వాతే. మీ చెల్లి కూడా మా చెల్లి తర్వాతే. కుదిరితే గుండెల్లో పెట్టుకుని చూసుకో, కార్ డిక్కీలో కాదు. బావా రోజు రిలాక్స్ అండ్ ఎవ్రీథింగ్. మీ ఇద్దరు బాగుంటారు. ఏమరా చెప్పనే లేదు. నిక్కీ ఫోన్ చేసింది, పెళ్ళికి ఇంట్లో ఓకే అన్నారంటగా. ఏమైందిరా, పిచ్చి లేచిందా? ఈ టైంలో ఏం మాట్లాడుతున్నారా? ఇప్పుడు కూడా మాట్లాడిపోతే నాకు నిజంగా పిచ్చెక్కేలా ఉంది. అరే అసలు ప్రాబ్లం ఏందిరా? ఒక్కటి కాదురా, తనతో ఉంటే మొహాన్ని ప్లాస్టిక్ బ్యాగ్తో కప్పేసినట్టు సఫోకేటింగ్గా ఉంటుంది. అన్నీ తనకు నచ్చినట్టే జరగాలి. చూసే సినిమా నుంచి వేసుకునే బట్టల వరకు, తినే తిండి దగ్గర నుంచి హెయిర్ స్టైల్ వరకు. అస్సలు పడుకున్నా కదరా, ఒకటే ఫోన్లు మెసేజ్లు. ఈ ఫోన్ని విసిరేసి ఎక్కడన్నా దాక్కోవాలనిపిస్తుంది. నన్ను కంట్రోల్ చేస్తానేంట్రా? ఐమ్ నాట్ ఎ బ్లడీ డోబర్మన్. అరే కూల్ రా, చిల్ ప్లీజ్. నువ్వు వీక్ ఒకసారి కేక్, హ్యాపీ యానివర్సరీ అని. అరే బుర్రున్నాడు ఎవడైనా వీక్లీ యానివర్సరీ చేసుకుంటాడ్రా? బై మిస్టేక్ ఆ అమ్మాయిని చూస్తే తప్పు. నేను ఇబ్బంది పెట్టలేదు కదా అని అంటుంది. నెక్స్ట్ మూమెంట్ పెళ్లి గురించి మాట్లాడుతుంది. అరే మరి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు డిస్కస్ చేసుకోవాలి కానీ పేరెంట్స్ దాకా ఎందుకు తీసుకొచ్చిర్రా? నేనా తీసుకొచ్చింది? ఎవరికి చెప్పొద్దన్న నెక్స్ట్ డే ఇంటికి వచ్చి డైరెక్ట్గా నా బెడ్రూమ్లోకి వచ్చింది. ఇంట్లో వాళ్ళందరి ముందు రాసుకుని పూసుకుని తిరిగేస్తుంది. ఇండైరెక్ట్గా హింట్లు ఇచ్చి సిగ్గుపడుతుంది. మరి డౌట్ రాదా? అరే ఒక్కసారి ఆలోచించరా, నీకు చాలా మంచి అమ్మాయి. షిల్ బి ఎ గ్రేట్ వైఫ్ టు యూ. అరే తన్ని గర్ల్ ఫ్రెండ్ గానే చూడలేకపోతున్నాను, ఇంకా వైఫ్ ఏంట్రా? ఏ ముద్దే పెట్టలేదు ఇప్పటివరకు, ఇంకా లవ్ ఏంటి? అరే గేని రిలేషన్షిప్ లో కొత్త ఏం కాదురా, నువ్వు రిలేషన్షిప్ కి కొత్త. అందుకే నువ్వు ఇట్లా కన్ఫ్యూజ్ అవుతున్నావు. కానీ ఒక్క విషయం యాదుంచుకోరా, ఒక అమ్మాయి జీవితం 2 ఫ్యామిలీ మధ్యలో రిలేషన్స్ నువ్వు చెప్పే మాట మీద డిపెండ్ అయి ఉన్నాయి. నడురా. పెళ్లి మాత్రం చాలా గ్రాండ్ గా చేద్దాం వదినా. మీకంటే బాగా చేస్తాం వదినా. వీళ్ళిద్దరికి లండన్ లోనే పరిచయం అంట. అవునా? అయితే వీడు లండన్ లోనే పెళ్లి ఫిక్స్ చేసుకొని వచ్చాడు అనమాట. అక్కడికో వస్తున్నాడు. రా రా, మొత్తానికి సైలెంట్ గా బాగానే నడిపించావు. ఆ? అన్ని స్పీడ్ గా చేసేసి ఇప్పుడు మా ముందు రావడం ఎందుకంత slow? మీ అన్న సామాన్యుడు కదమ్మా, మా నిక్కీని ఇంప్రెస్ చేశారంటే. కానీ నేనే వాడిని ఇంప్రెస్ చేయలేకపోయాను నాన్న. విక్కీకి నేను అక్కర్లేదు నాన్న, వదిలేయండి. విక్కీ ఇదేగా నువ్వు కావాలనుకున్నది? ఇప్పుడు ఓకేనా? సఫకేషన్ తగ్గిందా? నిక్కీ ఏమైందమ్మా? ప్లీజ్ నాన్న, నన్ను మాట్లాడనివ్వండి. నీకు నాతో ప్రాబ్లం ఏంటి విక్కీ? ఫోన్లు ఎక్కువ చేస్తాను, మెసేజెస్ ఎక్కువ చేస్తాను, నాకు నచ్చినట్టు ఉండమంటాను, పొసెసివ్గా ఉంటాను, అంతేగా? ఇవన్నీ నాకు తప్పనిపించట్లేదు, ఎందుకంటే ఈ రిలేషన్షిప్లో నేను నిన్ను బాయ్ ఫ్రెండ్ అనుకున్నాను, కానీ నువ్వు నన్ను ఆబ్లిగేషన్ అనుకున్నావు. నాకు నచ్చినట్టు ఉంటుంటే అది ఇష్టంతో అనుకున్నాను. ఇబ్బంది పడుతున్నావని ఇప్పుడే అర్థమైంది. నువ్వు నాతో ఉన్నప్పుడు ఏ అమ్మాయిని చూడకూడదు అనుకోవటం నా హక్కు. అది తప్పంటే ఎలా విక్కీ? నీతో గడిపిన ప్రతి క్షణం పండగలా ఫీల్ అయ్యాను. వారానికి ఒక్కసారి సెలబ్రేట్ చేసుకోవాలనుకోవటం పిచ్చా? నీ ఇబ్బంది నేను చూడలేకపోయాను సరే, కానీ నా ప్రేమని నువ్వెందుకు చూడలేకపోయావు? ఎస్, వీ హ్యాడ్ అ డీల్. ఎవరికి చెప్పకూడదని అది నేను బ్రేక్ చేశాను. సారీ అబౌట్ దాట్.
మరి నీ మీద నాకు దాచుకోలేనంత ప్రేమ ఉంది. ఏం చేయమంటావు? నువ్వు ఎక్స్పెక్ట్ చేసినవి కొన్ని నేను చేయలేకపోవచ్చు. అవి చేస్తేనే ప్రేమంటే అలాంటి ప్రేమ నాకు అక్కర్లేదు విక్కీ. తెలుసా విక్కీ, దేవుణ్ణి నాకు కరెక్ట్ అబ్బాయినిమ్మని కోరుకున్నాను. ఆ కరెక్ట్ అబ్బాయివి నువ్వు కాదు అని అర్థమయ్యాక నాకు నీ మీద కన్నా దేవుడి మీద ఎక్కువ కోపం వస్తుంది. 2 months అయిపోయినాయి విక్కీ. Now you're free. నేను ఈరోజు ఏడుస్తున్నాను విక్కీ. అది నీకోసము నీ వల్లనో తెలియట్లేదు.